వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాయారు వదిన. ఇది అరటి పువ్వు వడలు వేసుకుందాం. కావలసిన పదార్థాలు ఇవి: కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 చెంచాలు శనగపప్పు, ఇవి ఒక 1/2 కిలో బొబ్బర్లు నీళ్ళలో పోసిన. దీంట్లో కూడా నీళ్ళు పోసుకో. ఇవి నానబెట్టుకోవాలి. ఇవి శుభ్రం చేసుకోవాలి. ఇది తీసేయాలి, ఇది తీసేయాలి. వీటిని దొర అంటారు. ఇది తీసేయాలి. ఇందులో పొడుగ్గా ఉంటుంది అన్నమాట. ఈ 2 తీసి పడేయాలి. ఇలా డిప్ప చేస్తే డిప్పలో ఉంటాయి అన్నమాట. అరటి పువ్వు అంతా ఇలా మొగ్గొచ్చేలాగా మొత్తం సపరేట్ చేసేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా దొరని తీసేసిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అవి ఇంక పడేయటమే, దేనికి పనికిరావయ్యి. అది వండుకుంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట. మొగ్గలాగా ఉంచుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వైట్ది వచ్చేదాకా ఎర్ర తొక్కలన్నీ ఒలిసేయాలన్నమాట. తెల్ల తొక్కలు వచ్చేటప్పటికి ఇంకా అట్టు పెట్టేసుకోవచ్చు, ఇంకా ఒలితే రాదు. ఇక తర్వాత అవి కూడా ఒలిసినట్లను కూడా చిన్న చిన్న ముక్కల కింద వేసేసుకోవాలి, లేకపోతే మిక్సీలో నలగదు. మజ్జిగలో పసుపు వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని అందులో ఇవన్నీ వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి మన ప్రాసెస్ పూర్తయ్యేటప్పటికి. అంటే బొబ్బర్లో ఇవి రుబ్బుకోవాలి కదా, ఆ బొబ్బర్లో వేసే రుబ్బాలి. ఇవి నలుపు రంగు కోసం మజ్జిగ ఉప్పు వాడాలన్నమాట. అరటికాయ ముక్కలైనా అంతే. మజ్జిగలోంచి గట్టిగా పిండి వేసుకుని మిక్సీలో వేసుకోవాలి. దాంతోపాటు బొబ్బర్లు కూడా వేసుకోవాలి. నేను 2 వాయిల కింద పెట్టుకున్నాను. ఒక వాయి కింద అయితే నలగవని చెప్పి అలా వేసాను అనమాట. అల్లం కూడా అందులోనే వేసేయాలి. 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసా. పచ్చిమిరకాయ సన్నగా తరుక్కుని ఉంచుకున్నాను. మిక్సీ జార్ మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అల్లం ముక్క ఇవన్నీ కూడా వేసేసి పట్టేసుకున్నాక దాంట్లో ఇప్పుడు మనం ఉప్పు కూడా అందులో వేసి రుబ్బేసాను. తర్వాత కారం, మసాలా పొడి అంటే కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత జీలకర్ర కూడా ప్రత్యేకం ఇందులో. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలి అన్నీ, పచ్చిమిర్చి. ఇందులో కార్న్ ఫ్లోరు 2 పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకున్నా. బియ్యపు పిండి వేసుకోవచ్చు, కానీ బియ్యపు పిండి అయితే క్రంచీగా కరకరలాడదు. కార్న్ ఫ్లోర్ అయితే విడిపోకుండా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. పిసుకటం అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకుని ఇలా చిన్న చిన్న ముద్దల కింద వడల కింద ఒత్తుకుని ఆయిల్ వేసేసుకుంటామే. ఇలా చిన్న చిన్న వడల కింద వేసుకోవాలి అందంగా. కొంచెం అటు ఇటు తిప్పి ఎర్రగా వేగాక తీసేసి, మరీ ఎర్రగా వేగిపోకుండా కొంత గోల్డ్ కలర్లో వచ్చేలాగా బోర్లా తిరగేసుకుంటూ వేపుకుంటే బాగుంటుంది. ఆడపిల్లలకి పీసీఓడి వస్తుంది కదా, వాటికి మంచి మెడిసిన్ అనమాట. వారానికి 2 సార్లు తింటే చాలా మంచిది. హెల్దీ ఫుడ్ అన్నమాట. అరటి పువ్వుతో తయారు చేసిన వాళ్ళ బొబ్బర్లతో చేశా. అందరూ పిండితోటి శనగపప్పుతోటి చేస్తున్నారు, నేను స్పెషల్గా చేశాను. చాలా బాగున్నాయి, తింటే వదిలిపెట్టరు, అంత బాగున్నాయి. ఇది
subscribe, like, share and comment.